హాయ్ క్యూటీస్! ఇవాల్టి స్పెషల్ టెంపుల్ స్టైల్ పులిహోర. ఈ రెసిపీ నేనిదే ఫస్ట్ టైం చేస్తున్నాను. మనం టెంపుల్లో తినే ఫ్లేవర్ సీక్రెట్ ఇదేనండి. మిక్సర్ జార్లో స్పైసీకి తగినన్ని పచ్చిమిరపకాయలు, ఎక్కువ మోతాదులో ఆవాలు, పసుపు, ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదేనండి అసలైన సీక్రెట్. కుక్ చేసి చల్లారిపెట్టుకున్న రైస్లోకి ఈ గ్రైండ్ చేసుకున్న పేస్టుని వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఈ ఒక్క పేస్ట్ మీద పులిహోర రుచి మారుతుంది. ఇలా కలుపుకున్నాక ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. కడాయిలో ఆయిల్ వేసుకొని వేరుశనగగుళ్ళు, పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ వేసి బాగా వేగనివ్వాలి. కొన్ని ఎండుమిరపకాయలు, కరివేపాకును వేసి బాగా వేగనివ్వాలి. క్రిస్పీగా వేగే వరకు అలా వేగించుకోవాలి. గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండును గుజ్జుని వేసుకుని బాగా కలుపుకుంటూ దగ్గర పడే వరకు అలానే లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. చింతపండు మొత్తం ఈ విధంగా దగ్గరికి వచ్చాక ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లోకి వేసుకోవాలి. కొంచెం చల్లారాక హ్యాండ్ లేదా గరిటతో బాగా కలుపుకోవాలి. ఇదేనండి అసలైన సీక్రెట్ ఆఫ్ టెంపుల్ స్టైల్ పులిహోర. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.